ఈరోజైతే నేను మీ అందరికి ఒక ప్రత్యేకమైన గుడి అయితే చూపిపోతున్నాను. సో ఈ గుడి అయితే చాలా పవర్ఫుల్ అనమాట. ఇంతకీ ఏంటా గుడి అనుకుంటున్నారా? చైతన్యపురిలో ఉన్న కోసగుండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చూసారు కదా, ఇదే ఆ టెంపుల్. సో ఈ టెంపుల్ దగ్గరికి చేరుకోనికి ఓన్లీ మెట్ల ద్వారానే మనం వెళ్ళగలుగుతాం. మళ్ళీ ఇక్కడ సైడ్లో కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట పక్కకి. ఇంకా గరుడ విగ్రహం కూడా ఉందన్నమాట పెద్దది. అలాగే ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయన్నమాట. మనం ఏమైనా గడ్డి అన్న ఏమైనా తినిపించవచ్చు. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంటుంది. మొత్తం కొండలే ఉన్నాయి. చూసారు కదా, ఎక్కడ చూసినా కొండలే కనిపిస్తాయి మనకి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇకైతే మేము టెంపుల్ లోపలికి వెళ్ళాం. ఒక్కసారి మనం టెంపుల్లో అడుగు పెడితే మనకి చాలా ప్రశాంతతగా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఎంట్రన్స్లోనే పెద్ద లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉంది. ఇక మేము లోపల గుడి లోపలికైతే వచ్చాము. సో ఇదైతే ఒక గుట్ట అనమాట. గుట్ట లోపల లక్ష్మీ నరసింహస్వామి వెలిసాడు. చూసారు కదా, ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఇలా చూసి అందరూ దర్శించుకోవాలి. ఈ టెంపుల్ అయితే గుట్ట లోపల నరసింహస్వామి వెలిసాడనమాట. చాలా చిన్నగా ఉంటుంది గుట్ట. మనం నించొని దర్శనం అయితే చేసుకోలేము మ్యాక్సిమం. చూసారు కదా, ఇక్కడైతే పంతులు నరసింహస్వామికి పూజ చేస్తున్నాడు. మీకేమైనా ఆర్థిక ఇబ్బందులున్నా, మళ్ళీ ఏమైనా అనుకున్న పని జరగట్లేదు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని వచ్చి విజిట్ చేయాలి. సో మేమైతే ఇక్కడ టెంపుల్ బయటికి వచ్చాము. ఇక్కడైతే బయట ఇంకా చిన్న చిన్న గుళ్ళు చాలానే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే నాగదేవత విగ్రహం ఉంది. అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. చూసారు కదా, మళ్ళీ ఇంకా కొంచెం ఈ గుడి నుంచి ముంగటికి వెళ్తుంటే ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా కనిపిస్తాడనమాట. దర్శించుకోండి అందరూ. మళ్ళీ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. చూసారు కదా, ఇదే అన్నమాట. బాయ్ బాయ్ గాయ్స్.